సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న ట్రాన్స్జెండర్లకు మైత్రి చికిత్స పేరిట వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్యులు డాక్టర్ దేశం పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లను సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని, దీంతో వారు ఆత్మన్యూనతతో చికిత్స చేసుకోవడానికి ఆసుపత్రికి రావడానికి జంకుతున్నారని తెలిపారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా వారి ఇంటి వద్దనే వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ విమలా థామస్, సూపరింటెండెంట్ సంగీత, డాక్టర్ సదానందం ఆదేశాలతో ఇందిరమ్మ కాలనీ వారి నివాసంల వద్ద వైద్య క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 200 మంది ట్రాన్స్జెండర్లకు రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి వైద్య విద్యార్థి 5 ట్రాన్స్జెండర్లను అడాప్ట్ చేసుకుని వైద్యం అందిస్తున్నారన్నారు. వారికి రక్త పరీక్షలతో పాటు లివర్ ఫంక్షనింగ్తో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ సమాజంలో తాము ఎదుర్కొంటున్న వివక్షకు ఇలాంటి కార్యక్రమాలు తమ విశ్వాసాన్ని మరింత పెంచుతాయన్నారు. సిద్దిపేటలో ఉన్న దాదాపు 200 మంది ట్రాన్స్జెండర్లకు వైద్య పరీక్షలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేటలో ఉన్న దాదాపు 200 మంది ట్రాన్స్జెండర్లకు వైద్య పరీక్షలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు దేశం, నిహారికలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ అంకిత, కరిష్మా, రజని, నీరజ పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో మనకి ప్రస్తుతం ఇక్కడ టౌన్లో కనీసం 200 మంది ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేది మనకి చాలా ఇన్యాక్సెసిబుల్ పాపులేషన్. అంటే వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఆసుపత్రికి రావడానికి కానీ వైద్య సేవలు తీసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడతారు. సో వాళ్ళకి ఉన్నంత స్టిగ్మా మన సమాజంలో ఇంకా ఎవరు ఎదుర్కోవట్లేదు అని చెప్పొచ్చు. ఇందిరమ్మ నగర్ కాలనీలో ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం, సామాజిక వైద్య విభాగం నుంచి మేము ఈ ఇందిరమ్మ కాలనీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఒక కంప్లీట్ 2025 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఒక్కొక్క ఇంటిని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఒక్క స్టూడెంట్ 5 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఇందిరమ్మ నగర్ కాలనీలో మనకి ట్రాన్స్జెండర్స్ ఒక 200 మంది ఉన్నారు అని అంటే వాళ్ళు మనకి ప్రభుత్వ వైద్య కళాశాలలో మైత్రి క్లినిక్ అనే ఒక క్లినిక్ ఉంది. వాళ్ళ కోసమని మనం స్పెషల్గా ఏర్పాటు చేశాము. అక్కడ ప్రతిరోజు ట్రాన్స్జెండర్స్కి మనం చూస్తాము. అయినా కూడా మన సేవలు ఇంకా వాళ్ళకి అందట్లేదు అన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు క్యాంప్లో కూడా ఆల్మోస్ట్ దాదాపు ఒక 100 మంది దాకా మనకి ట్రాన్స్జెండర్ సభ్యులు వచ్చి ఇక్కడ ఆరోగ్య సేవలు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చాలా అంటే మెడికల్ సంబంధించి అందరూ కూడా మన ఇందిరమ్మ కాలనీలోని ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ మెంబర్స్ని, ఒక 5 ఫ్యామిలీ మెంబర్స్ని ఎంచుకొని వాళ్ళ టెస్టులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ట్రాన్స్జెండర్స్ని కూడా వాళ్ళు గుర్తించి వీళ్ళకు కూడా అన్ని విధాలుగా టెస్టులు కూడా వీళ్ళకు కూడా నిర్వహించాలి అన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చారు. మా ట్రాన్స్ కమిటీ అందరూ ఒక 150 మెంబర్స్ కూడా హాజరయ్యాము. మేము అందరం ఇప్పటి వరకు అయితే ఒక 100 మెంబర్స్కి అన్ని విధాలుగా బాడీ టెస్టులు కూడా చేశారు. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లం తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తాము, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి అనేసి చెప్పారు. సమాజంలో మేము ఎంతో అంటే ఎక్కడికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్కి హాస్పిటల్కి వెళ్ళినా అంటే చాలామంది మా గురించి తెలియని వాళ్ళు మమ్మల్ని ఒక వివక్షతగా చూస్తుంటారనమాట. అదేవిధంగా వీళ్ళు కూడా మనం ఎందుకు చూడాలి, వీళ్ళని గౌరవించాలి అన్న ఉద్దేశం కొద్దీ మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఇందిరమ్మ కాలనీలోనే ఈ క్యాంప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారండి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ అలాగే మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.